హలో బ్రదర్, బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నాను అప్పుడప్పుడు. ఎట్లా ఉంది? ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? మా ఫేవరెట్ అంటే సుమన్ శెట్టి. కానీ బిగ్ బాస్ షోకు అందం వచ్చిందంటే ఇప్పుడు ఈమె వచ్చింది కదా, దువ్వాలవాడ మాధురి. ఆమె వచ్చినప్పటి నుంచి కొంచెం మంచిగా ఉంది ఊపు. అంటే చూడనోడు కూడా అరే ఈమె వచ్చింది కదా చూద్దాం అన్నట్టుగా రేటింగ్ పెరిగిందని నేను అనుకుంటున్నా. ఎట్లా ఉంది ఇప్పుడు? అలాగే చిట్టి పికిల్స్ నుంచి వీళ్ళు వచ్చారు కదా, ఎట్లా ఉంది? అలాగే చిట్టి రమ్య బాగానే ఉంది. ఆమె కూడా మంచిగా చేస్తుంది అలాగే చిట్టిరమ్మ. కాకపోతే ఏంటంటే ఈమె మెయిన్ ఇప్పుడు ఈమె వచ్చినప్పటి నుంచి షోలు వేస్తుందని నేను అనుకుంటున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి బజ్ పెరిగింది అనుకోవచ్చా షోకి? పెరిగిండొచ్చు బరాబర్. సో ఇంతకుముందు ఎలా ఉంది బ్రదర్? ఇంతకుముందు ఏదో చూస్తున్నామంటే చూస్తున్నాం. ఇప్పుడు చిన్నపిల్లల ఆట ఎట్లుంటుంది అట్లుండేది షో. ఇప్పుడు ఈమె రాగానే సీరియస్గా అయిపోయింది అన్నట్టు మొత్తం షో అంతా. ఇప్పుడు పెద్ద మనుషులు వస్తే ఒక పెద్ద మనిషి ఉంటే ఎట్లుంటుంది షో, అట్లా అయిపోయింది ఇప్పుడు షో. దువ్వాడ మాధురి ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తుంది కదా, కంటిన్యూ అవుతుంది. చెయ్యాలి. ఇప్పుడు బయట జరగట్లేదా ఫైట్? జరగదా? నువ్వు ఒక మాట అంటావు, నేను ఒక మాట అంటా, ఫైర్ కామా? సేమ్ అదే విధంగా ఆమె షోలో నడుచుకుంటుంది అంతే. అసలు ఇలాంటి ఆమెను తీసుకొచ్చి తప్పు చేశారు. తప్పు కాదు, రేటింగ్ పెంచిర్రు ఆమెను తెచ్చి. ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది నేను ఒకప్పుడు చూసేటోని కాదు, ఇప్పుడు ఆమె వచ్చినాక చూస్తున్నా. నా తరపు నుంచి నాకు చూసి 10 మంది ఫోన్ చేస్తున్నారు నాకు. అట్లా నువ్వు చూస్తున్నావా లేదా అని నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఆమె వచ్చినప్పటి నుంచి. అంతకుముందు బిగ్ బాస్ షో అంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఈ వేళలో టాప్ 5కి ఎవరు వెళ్తారు? టాప్ 5 కంటే సుమన్ శెట్టి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎవరెవరు వెళ్ళారనుకుంటున్నాను? ఇమాలు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఉండాలని నేను అనుకుంటున్నాను. అక్క అంటే వేస్ట్ బాండింగ్స్ అనవసరం అందులోకి వెళ్ళిన తర్వాత అని ఆయనకు తెలుసు ఆల్రెడీ. సో అందుకే అవన్నీ పక్కన పెట్టేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. బాగానే ఉంటారు. ఫ్యామిలీ అంటే కొంచెం దూరం రిలేషన్స్ అనమాట మాకు. అట్లా తెలుసు తను బయట ఎట్లుంటారు లోపల కూడా అట్లనే ఉన్నారు. సేమ్ అట్లనే ఉంటారు అన్న. బయట కూడా తొక్కేస్తున్నారంటే తొక్కేస్తున్నారు. అంటే ఈ వీక్ నామినేషన్స్ లో అర్థమైంది తొక్కేస్తున్నారని కావాలని. కళ్యాణ్ టార్గెట్ చేసిండు, కొంచెం కళ్యాణ్ చేసిండు టార్గెట్. తర్వాత ఏమంటారు ఈ తనుజ కూడా టార్గెట్ చేసిండు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 2 పాయింట్స్ అట్లా అవే మైండ్ లో పెట్టుకుందామే, ఇక అదే ఫాలో అవుతుంది అన్న. ఇంకా వేరే అంటే ఫైర్ అవుతాడు కానీ తనకి ఎట్లా అంటే అనవసరం అనుకున్న దగ్గర వదిలేస్తున్నాడు అనమాట. ఆగిపోవట్లేదు తన. అంటే తన పాయింట్ ఉంటే కరెక్ట్ చెప్తాడు, లేకపోతే వదిలేస్తాడు అంతటితో. అందరూ మా అన్నకి సపోర్ట్ చేయాలి, తప్పకుండా ఓటేయాలి, గెలిపియాలి, అన్న కప్పుతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే దివ్యాల మాధురి గారు వచ్చి అతిగా గొడవపడడం చాలా ఘోరంగా ఉంది. చిన్న విషయానికి కూర్చొని మాట్లాడండి అంటే పవన్ కళ్యాణ్ ఆమె దాన్నే ఓవర్గా తీసుకొని రివర్స్గా మాట్లాడడం మరీ ఓవర్గా అనిపించింది. లేదు, ఆమెదైతే ఆమె పాయింట్ టు పాయింట్, దివ్య నిఖిత అయితే పాయింట్ టు పాయింట్ చెప్తాంది ఆమె. ఇంకొకటి ఆమె కొంచెం నామినేషన్లో ఉంది అని ఎక్కువ డిసప్పాయింట్లో ఉంది, అది మైనస్ అవుతుంది దివ్య నిఖిత గారికి. ఆమె పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ మందితో కలవట్లేదు దివ్య నిఖిత, అది కొంచెం ఎఫెక్ట్ దివ్య నిఖిత. మాధురి గారు పరణిని, తనుజాని, దివ్యని, కళ్యాణ్ని టార్గెట్ చేశారంటారు. ఇక్కడ అంటే ఒక గ్రూప్ గేమ్ అన్నట్టు ఫామ్ అవుతుంది. అంటే ఆమె వాళ్ళు పాయింట్స్ ఇప్పుడు కామన్గా మనం చూసిన ఆడియన్స్ ప్రకారమే వాళ్ళు ఆ పాయింట్స్ తీసుకెళ్తున్నారు. వాళ్ళు బాండ్ని అలా బ్రేక్ చేస్తే ఇంకా రకంగా గేమ్ ఉండొచ్చు. ఇంకొకటి పాయింట్ టు పాయింట్ మాట్లాడి బ్రేక్ చేయాలి. మరీ అనవసరంగా ఆమె ఎట్లంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది. అది ఒక పాయింట్స్ పాయింట్ మాట్లాడి వాళ్ళ బాండ్ని బ్రేక్ చేస్తే అదొక లెక్క అవుతుంది. ఇంకా గేమ్ అన్నప్పుడు గ్రూప్లో కలవడం కామన్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అందరూ ఒక బాండింగ్ ఉన్నారు అందులో. అంటే ఫైనల్గా వచ్చేవరకు ఫుల్ సపోర్ట్ ఎవరికి ఉండదు. ఇంకా భరణి ఫుల్ సపోర్టు ఫైనల్. ఇప్పుడు క్యాప్టెన్స్ ఫైనల్ వరకు ఉన్న లాస్ట్లో చూడండి, మొన్న పవన్ కళ్యాణ్ కానీ ఈమె కానీ ఫైనల్ సపోర్టు మొత్తం ఆమెకు రాలేదు. రితు కానీ ఇంకెవరు కొంతమంది కానీ ఫైనల్ రాలేదు. చాలాసార్లు కంటెండర్ అవుతుంది తనుజ, ఆమె అవ్వలేదు. ఇంకొకటి ఆమె తనుజ అయితే నేను లాస్ట్ సీజన్ అనుకున్నా, యాక్చువల్లీ ప్రేరణ విన్నర్ అనుకున్నా. ఈసారి కూడా నేను అన్నా అప్పుడు లాస్ట్ సీజన్లో కూడా ఇంకా 10 years ఈసారి ఇవ్వకపోతే 10 years వరకు లేడీ కంటెస్ట్కి ఇవ్వరు అని. ఇంకా ఈసారి అయితే ఇంకా కంటెస్టెంట్లే బాగాలేరు, ఇంకా లేడీ కంటెస్టెంట్కి ఈసారి లేరు. ఆమె ఎమోషనల్గా ఖచ్చితంగా టార్గెట్ చేసింది. అంటే ఆమె అలాగే స్టార్టింగ్లోనే ఇరుక్కునేసింది. వాళ్ళు బాల్ తీసుకునే టాస్క్లో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకొని నీవు ఇవ్వలేదు అని ఆమె కూడా కొంచెం ఫీల్ అవుతూ నాకు ఇవ్వండి బాల్ అని వాళ్ళు ఇచ్చాక తీసుకుంది. అట్లీస్ట్ 1 week అన్నా అయింటే ఈజీగా 2 daysలోనే ఆమె తనుజకి పాయింట్స్కి దొరికిపోయింది. అంటే ఆయేష్ అంటే ఆ విషయంలో ఫెయిల్ అయింది.
అంటే ఇంకా ఆర్గ్యూ చేసే దాంట్లో ఆయేషా పాయింట్ చెప్తాంది, కొన్ని బాగా చెప్తాంది. ఏమంటే కొంచెం వెటకారాలు చేస్తుంది. మళ్ళీ గట్టిగా గొడవపడి మళ్ళీ పక్కన పోయి స్మైల్గా మాట్లాడడం, స్మైల్గా నవ్వడం, ఆ ఎమోషన్ మాస్క్ వేసుకొని ఉంది తన రియాలిటీ ఇది కాదు. లేదు రియాలిటీ అయితే ఏం కాదు. ఆమె అన్నిసార్లు ఏడ్చేది కాదు అసలు. ఆమె రియల్ గేమ్ అయితే ఆడుతుంది. కొంచెం ఓవర్ ఎమోషనల్, అది మైనస్. రమ్య అయితే పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది, అతను మొత్తం లేడీస్ మీద ఓ చేస్తున్నాడు, అది నేనైతే కొట్టేవాడిని, అది ఇది. ఆ పాయింట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. మరి అంటే ఆమె ఇప్పుడు ఎలా ఇంకా కొన్ని వీక్స్లో ఆమె ఎంతవరకు ఇంకేదో బాయ్స్ను అట్రాక్ట్ చేయడం కానీ ఆ విషయంలో ఎలా అవుతుందో దాన్ని నిలబెట్టుకుంటుందో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అదే గేమ్ ఆడుతుందో ఆమె ఎంతవరకు నిలబెట్టుకుంటుంది ఆ మాటలు అదే అనిపిస్తుంది. ఒకసారి ఈమె పవన్ కళ్యాణ్ ఈమె రితు డిస్కషన్లో ఆమె అడిగింది, రితు నువ్వే పోతున్నావని రితు అలుగుతూ అంటుంది. అతను పవన్ అంటున్నాడు నాకు ముందే తెలుసు పవన్ రమ్య అని అంటోంది. అది చూడాలి ఎంతవరకు. అంటే ముందు తెలిసిన వాళ్ళతో కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. అతను అన్నాడు పవన్ నాకు ముందే తెలుసు రమ్య, అందుకే మామూలుగా మాట్లాడిద్దామని వెళ్ళాను. అది ఖచ్చితంగా అది కొంచెం క్లాష్ అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో అయితే. ఇంకా తనూజ ఇంకా ఇమ్యాన్యుల్ టైటిల్ విన్నర్ ఈసారి అయితే నాకు తెలిసి అతనైతే టైటిల్ విన్నర్. ఎందుకంటే ఆయన కొంచెం ఎక్కువ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఓపెన్గా డైరెక్ట్గా చెప్పట్లేదు తనూజకు కానీ ఇంకా కొన్ని విషయాల్లో కానీ గొడవలకు ఏదైనా విషయాల్లో చెప్పట్లేదు. మొత్తం అదే ఇంకా 2 వీక్స్ వరకు, ఇంకా 2 వీక్స్ ఆ తర్వాత ఖచ్చితంగా నామినేషన్ పడతాయి. ఇతనికి నామినేషన్ పడట్లేదు అని తర్వాత మనం చూసాం. ఒక లవ్ స్టోరీ అంటే ఇమ్మాన్యుయల్ లవ్ స్టోరీ మాత్రం ఎక్కువగా ఫోకస్ అయింది. ఆ టైంలో స్టార్ వచ్చింది, ఇంకా బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు ఒక కమెడియన్కి ఈసారి టైటిల్ విన్నర్ ఇవ్వాలని. నాకైతే ఈసారి నిజంగా అట్టర్ ఫ్లాప్ అని నాకైతే చెప్పడానికి వీలేదు. ఇంకా ఉన్న వాంట్లో అంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఇమ్మాన్యుయల్, భరణి, తనూజ, ఇంకా పవన్ కళ్యాణ్, ఇంకా కొంచెం బెటర్ గేమ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఈమె దివ్యాది కన్ఫ్యూజన్ ఉంది. ఆమె దివ్య వైల్డ్ కార్డ్ అంటే వాళ్ళు అదే వైల్డ్ కార్డ్ నిరూపించుకోలేకపోయారు. ఆమె ఆయేషా అయితే పాయింట్స్ మాట్లాడింది కానీ కొంచెం ఎక్కువ వెటకారాలు చేస్తుంది, మధ్యలో పోతుందని. మళ్ళీ దివ్య మాధురి అయితే అనవసర విషయాల్లో మళ్ళీ వీళ్ళు గౌరవ్, నిఖిల్ ఒకతనికి లాంగ్వేజ్ రాదు. ఆల్రెడీ ఫ్లోరా సీని గారిని చూసాం గేమ్, ఆమె లాంగ్వేజ్ రాక ఎన్ని తిప్పలు పడింది. అదే మైనస్, ఎక్కువ పెద్ద మైనస్. ఆల్రెడీ ఒక్కరు చాలు సీజన్కి ఒకరు, తెలుగులో అస్సలు రాని వాళ్ళు. ఇప్పుడు అర్థం అవుతుంది కానీ మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే ఇంకా పాయింట్ వాళ్ళు మాట్లాడలేక ఇబ్బంది పడి అలాగే పాయింట్ చెప్పరు, వేరే గేమ్కి ఇంపాక్ట్ పోతుంది, అదే మైనస్ అవుతుంది. ఇంకా అది ఇంకో లాంగ్వేజ్ రాని అతనికి అయితే మాధురి గారు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేశారు కదా. సో నాగార్జున గారు నెక్స్ట్ వచ్చి ఆమెకి క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. అది చూడాలి. అది అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. అది ఆయన ఎంతవరకు పాయింట్స్ చెప్తున్నారు అంటే అది చూడాలి. అసలు ఈసారి బిగ్ బాస్ ఇంత వరస్ట్ అని అనుకోలేదు. అంటే మాకు ఎట్లంటే ఒక అలవాటు అయిపోయింది, ఒక వ్యసనం లాగా అలవాటు అయిపోయింది. ఇంకా విధిలేక బిగ్ బాస్ అలా అలవాటు వదలకపోతున్నాం. ఎంత వరస్ట్గా ఉన్నా చూస్తున్నాం. చాలా అంటే ఈసారి చాలా వరస్ట్గా ఉండి కంటెస్టెంట్స్ సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఇంకా కామనర్స్ మరీ అతి చేస్తారు. కామనర్స్లో చూడాలి ఎవరు ఎంతవరకు ఫైనల్. ఈ వీక్ అంటే ఇంకా రాము ఉన్నారు కదా, రాము అనుకుంటున్నా, రాము ఎలిమినేట్ అనుకుంటున్నా. అతను కొన్ని విషయాలు అనవసరంగా ఏది మాట్లాడాలో తెలియక కొన్ని రియాక్ట్ అవుతాడు. ఏదో నామినేషన్లో కొన్ని పాయింట్లు మాట్లాడుతున్నారు, సరిగా హౌస్లో కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు గొడవలు అంటే కొన్ని సర్ది చెప్పాలి, కొంచెం మాట్లాడాలి. ఇంకా ఆయన డిసిషన్లో సంచాలక్ కూడా చాలా పెద్ద ఫెయిల్ అయ్యాడు, ఒప్పుకోలేదు. సంచాలకులో బాల్ టాస్క్లో అది బెలూన్ పైకి ఊదేటప్పుడు ఒప్పుకోలేదు. ఇమ్మాన్యుయల్ కూడా అక్కడ మిస్టేక్. ఇమ్మాన్యుయల్ ఒక గేమ్ సెట్ లోపల, అంతకుముందు పాత గేమ్లో సెట్ లోపల బాల్ ఎన్ని సీజన్లు చూస్తాం, సెట్ లోపల అసలు బాలే పెట్టకూడదు. అది అంత చిన్న విషయం ఎలా చేయకుండా అది ఒక గేము, అది ఫౌల్ గేమ్. యాక్చువల్లీ బిగ్ బాస్ చెప్పాక అలా పెట్టుకోకూడదు. అది యాక్చువల్లీ ఆ గేమ్ని డిస్క్వాలిఫై చేయాలి. బిగ్ బాస్ చెప్పాక మళ్ళీ ఆడారు. అది ఇంకా అలా చాలా ఇమ్మాన్యుయల్ అయితే చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఇంకా కొంచెం నామినేషన్లో పడట్లే, అది సేఫ్ గేమ్ అని తెలిసిపోతుంది. కొంచెం కన్నింగ్ ఏమైనా కొన్ని డైరెక్ట్గా చెప్పట్లేదు. ఇంకా కొంచెం చూడండి వర్క్లో కొన్ని చాలా ఏదో సింపుల్ పని అన్నట్టుంది. ఇంకా నేనైతే చూస్తున్నా ఇక కిచెన్లో లాస్ట్ టైం ఈమె ప్రేరణ చూసినట్టు ఈమె ఎక్కువ మొత్తం తనూజ అక్కడ వంటల్లో ఉంటూ ఎమోషన్ ఎక్కువ బరెస్ట్ అవుతుంది. ఆ కిచెన్ వదిలితే ఇంకా బాగుంటుంది
ఆ కిచెన్ మరీ ఎక్కువ పనులు చేసి ఏం అవసరం లేదు. పనులు మెయిన్ ఏవో వేరే హౌస్ వర్క్లు, బాత్రూమ్ క్లీన్, ఇంకా వేరే హౌస్ వర్క్లు చేసుకొని పాయింట్ మాట్లాడేది మైండ్ ఫ్రీగా ఉంచుకుంటూ మంచి పాయింట్లు దొరుకుతాయి. ఇంకా అనవసరంగా ఎక్కువ పని చేసి ఏడ్చి తనుజ అక్కడ లేడీస్ టైటిల్ ఇవ్వరు, ఖచ్చితంగా అయితే ఇవ్వరు నాకు తెలిసి. బిగ్ బాస్ మాధురి గారి ఇవ్వరండి, అంత టఫ్ కాన్సెప్ట్. లాస్ట్ సీజన్ చూసా కదా ఎంత టఫ్ ఆమె గేమ్స్. ఈమె అట్లీస్ట్ లాస్ట్ సీజన్లో ప్రేరణ మంచి గేమ్స్లో అంత ఫైట్ ఇచ్చింది, ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. ప్రతి ఒక్క గేమ్లో పాయింట్ మాట్లాడింది, చాలా ఎక్కువ ఏడవలేదు మరి ఇంత ఎమోషనల్గా. ఎంటర్టైన్ ఇచ్చింది, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, చాలా బాగా చేసింది. అలాంటి కంటెస్టెంట్కి ఇవ్వలేదు అంటే ఇంకా ఈమెకి ఎలా ఇస్తారు? ఖచ్చితంగా ఇవ్వరు. ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో ఆమె బెటర్. ఇంకా సంజన అయితే ఆమె చూసాం మరి అంటే పర్సనల్ విషయాన్ని ప్రతిసారి నేను అలా వచ్చాను ఇలా వచ్చాను బిగ్ బాస్కి అని అంటుంది, కానీ వేరే వాళ్ళు ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక పర్సనల్ ఇది ఉండే ఉంటుంది ఖచ్చితంగా.